ఎక్కడైనా కబ్జాలు జరిగినాయని చెప్తే నేను రాజకీయాలకే దూరంగా ఉంటాను. నేను వీడియో కూడా చూశాను. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్కటి చూపించండి, ఒక్క కబ్జా చూపిస్తే రాజకీయాలు వదిలేస్తాను. నేను కాదు, నా అనుచరులు ఆ కబ్జాలు చేసినారని చూపించినా రాజకీయాలు వదిలేస్తాను అంటున్నాడు. ఏమయ్యా కళ్ళు పోయినాయా? రా, ఇక్కడ కనపడతా ఉంది కదా, నువ్వు నీ అనుచరులు కలిసి, నీ ప్రధాన అనుచరుడు, నీ కుడిభుజం లాంటి మనిషి వచ్చి ఇక్కడ కబ్జా చేసుకొని ఇంత పెద్ద కబ్జా కళ్ళ ముందు కనబడ. రోజు మేము మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా రోజుకు కబ్జా మీరు చేస్తున్నది బయట పెడతా ఉన్నాం. ప్రభుత్వ భూమిని ఏ విధంగా బకాసురుల్లాగా దోచుకున్నారో రోజుకోటి చూపిస్తూ ఉన్నాం కదా టీవీలో. కనపడతలేదా టీవీలు? దయచేసి టీవీలు ఫాలో కావాలని, లేదా కనీసం యూట్యూబ్లన్నా ఫాలో కావాలని ఆయన కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు ఇవన్నీ ఇంత కనపడతా ఉంది కదా, మరి సవాలు చెప్తున్నావురా, ఎప్పుడు రాజకీయాలు వదిలేస్తావు? నేను మాత్రం చెప్తాను, నువ్వు రాజకీయాలు వదలడానికి వీలు లేదు, నువ్వు రాజకీయాల్లోనే ఉండాలి. నువ్వు చేసిన తప్పులన్నీ మేము రోజుకొకటి ఎత్తి బయట పెడతా ఉండాలి, ప్రజలు చూస్తూ ఉండాలి. ఏ విధంగా అయితే ప్రజల్ని హింసించినావో, ఏ విధంగా అయితే ప్రభుత్వ స్థలాలు దోచుకున్నావో అవన్నీ కూడా నువ్వు రాజకీయాల్లో ఉండంగానే నీ కళ్ళ ముందే అన్నీ తీసి ఆదోనిలో భద్రంగా కంచెలేసి పెట్టి భవిష్యత్తు కోసం నిర్మించి ఆదోని బ్రహ్మాండంగా చేస్తాను. ఇవన్నీ కూడా నీ కళ్ళతోనే నువ్వు చూడాలి. నువ్వు వెంటనే రాజకీయాల నుంచి బయటికి పోవాలని కూడా నేను అనుకోవట్లేదు. నువ్వు నీ అనుచరులు చేస్తున్న దుర్మార్గాలను ఒక్కొక్కటి బయట పెడతా ఉంటే ఓర్చుకోలేక నువ్వు ఎలా ఇబ్బంది పడుతున్నావో నాకు అర్థమవుతా ఉంది. దయచేసి కొంచెం మనశ్శాంతిగా ఉండి, చేసిన తప్పులకి కృష్ణారామ అనుకుని ఇంట్లో కూర్చొని నువ్వు కొంచెం దేవుడిని ప్రార్థిస్తూ మనశ్శాంతి పొందాలని, నువ్వు ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖాళీగా ఉన్నావు కదా, ఇప్పుడు కబ్జాలు ఏమి లేవు కదా, పెళ్ళింట్లో మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు, ఆడుకోవచ్చు కదా, హాయిగా ఆడుకో, కాసేపు ధ్యానం చెయ్యి, మంచి ఆహారం తీసుకో, ఆరోగ్యాన్ని కాపాడుకో. ఇవన్నీ చేసి నువ్వు ఆయురారోగ్యాలతో ఉండు. మిగతా ఊరిని బాగు చేయడం, నువ్వు చేసిన కబ్జాలు, నీ అనుచరులు చేసిన కబ్జాలన్నీ ఇడిపించి ఊరిని బాగు చేయడానికి మేమంతా ఉన్నాం కదా కూటమి నాయకులు. నువ్వెందుకు బాధపడతావు? నువ్వు హాయిగా ఉండాల్సిందిగా ఆయనకు సలహా ఇస్తా ఉన్నా.